ఒక్కరోజు లీసా అనే అమ్మాయి మెట్ల మీద నడుస్తూ ఉన్నప్పుడు అనుకోని రీతిలో తన చేతి జారి ఫోన్ కింద పడిపోతుంది. అలా కింద పడిపోతున్న ఫోన్ అనేది టైం ట్రావెల్ పోర్టల్ ద్వారా 100 సంవత్సరాలకి ముందుకు వచ్చిన చాంగ్ అనే వ్యక్తి తల మీద పడిపోతుంది. మొదట్లో ఆ వస్తువును చాలా ఆశ్చర్యంగా చూస్తుంటాడు. అప్పుడు రాత్రంతా కూడా అదేంటనే ఆలోచిస్తున్నప్పుడు లీసా తన నంబర్కి కాల్ చేస్తుంది. ఆ సమయంలో చాంగ్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడినప్పుడు దయచేసి తన ఫోన్ని వెనక్కి ఇవ్వమని లీసా అడుగుతుంది. అప్పుడు చాంగ్ అసల విషయం తెలుసుకోకుండా తన ఉండే అడ్రస్కి వస్తే ఇస్తానని చెప్పేస్తాడు. మరుసటి రోజు చాంగ్ చెప్పిన అడ్రస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే మహిళ నవ్వుతో తప్పు అడ్రస్కి వచ్చావని చెప్పుతుంది. అంతో లీసా కాస్త అయోమయంకి గురవుతుంది. ఆ తర్వాత చాలాసేపు కాల్ చేస్తుంది గాని కాల్ అనేది కనెక్ట్ అవ్వదు. అల్లకోని రోజులపాటు కాల్స్కి ట్రై చేయగా మళ్ళీ ఒకసారి కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. ఆ సమయంలో చాంగ్ కోపంగా మాట్లాడుతూ ఆ రోజు మొత్తం కూడా ఫోన్ ఇవ్వడం కోసం వెయిట్ చేసినట్లు చెప్తాడు. మాటలతో లీసా మరింత కన్ఫ్యూజ్ అవుతుంది. అప్పుడు లీసాకు అనుమానం వచ్చి పోగొట్టుకున్న రోజును చెప్తుంది. అదే సమయంలో వరిద్దరూ ఉండే సంవత్సరాలు గురించి చెప్పుకోవడంతో ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత ఎన్నో విషయాలు గురించి మాట్లాడుకున్నప్పుడు లీసా తన ఫోన్ టైం ట్రావెల్ చేసి వెళ్ళిపోయినట్లు అర్థమవుతుంది. అయితే ఇంకో 4 రోజుల్లో టాక్ టైం అయిపోతున్నట్లు గతంలో ఉన్న చాంగ్ చెప్పాలనుకుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.